ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొడుతోంది. వరుసగా విజయాలతో అభిమానులకు కిక్కిస్తోంది. అదే ఊపులో ఫైనల్లో ఆడబోతోంది. టైటిల్ పోరుకు ఇంకా టైం ఉంది. సెమీస్ తర్వాత భారత జట్టుకు 4 రోజుల సమయం దొరుకుతుంది. దీంతో ప్రస్తుతం టీమిండియా రిలాక్స్ అవుతోంది. ఫ్రెష్ మైండ్తో ఫైనల్లో బరిలో దిగాలనుకుంటోంది. సరికొత్త ఎనర్జీతో ఆడాలనుకుంటోంది. టైటిల్ పోరుకు తగినట్టుగా వ్యూహాలను రచించే పనిలో కెప్టెన్ రోహిత్ కూడా ఉన్నాడు. అయితే గ్రూప్ దశ నుంచి టీమిండియా పక్కా ప్రణాళికతో ఆడుతోంది. అన్ని విభాగాల్లోనూ అద్భుతాలు చేస్తోంది. ఫైనల్లోనూ దూకుడు కొనసాగించాలనుకుంటోంది. తుది జట్టుపై ఇప్పుడే టీం మేనేజ్మెంట్ చెప్పకపోయినా విన్నింగ్ టీంను డిస్టర్బ్ చేయకపోవచ్చు. దుబాయ్లో 4-5 పిచ్లను వినియోగిస్తున్నారు. అందులో ఏ పిచ్ను ఫైనల్కు సిద్ధం చేస్తారన్నది కీలకం. అయితే టోర్నీలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. దుబాయ్లో కివీస్పై 250 పరుగుల టార్గెట్ను డిఫెండ్ చేసుకున్న భారత్ ఆస్ట్రేలియాపై 265 పరుగుల టార్గెట్ను చేస్ చేసింది. భిన్నమైన పరిస్థితుల్లో పైచేయి సాధించింది. అందుకే టీమిండియా ఇప్పుడు హాట్ ఫేవరెట్గా మారిపోయింది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ చెలరేగితే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఫైనల్లో శుభారంభం దక్కడం కీలకం. 1 డౌన్లో విరాట్ కోహ్లీ వీర ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో ఇబ్బంది పడిన స్టార్ ప్లేయర్ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం అసలైన ఆటను చూపిస్తున్నాడు. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలనే దానికి ఉదాహరణగా నిలుస్తున్నాడు. టైటిల్ పోర్లో కోహ్లీ రాణిస్తే టీమిండియా భారీ స్కోర్ చేయటం ఖాయం. 4వ స్థానంలో శ్రేయస్ కూడా తన పని తాను చేసుకుపోతున్నాడు. ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడంలో ముందుంటున్నాడు. రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఇలా అందరూ టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతున్నారు. సెమీస్లో మాదిరిగానే భారత జట్టు 4 స్పిన్నర్లతోనే బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. 4 స్పిన్నర్లు, 2 పేసర్ల వ్యూహం ఇప్పటికైతే మంచి ఫలితాలనే ఇచ్చింది. అందుకే ఫైనల్లోనూ అదే వ్యూహాన్ని ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాల్తో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి మాయ చేసేస్తున్నారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆకట్టుకుంటున్నారు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటున్నారు. టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెడుతూ వికెట్లు సాధిస్తున్నారు. భారత జట్టుపై అంచనాలు పెంచుకునేలా చేస్తున్నారు. మొత్తంగా ఫైనల్లో సమిష్టిగా రాణిస్తే టీమిండియా ఛాంపియన్గా నిలుస్తుంది. కోహ్లీ, రోహిత్కు ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ అని చర్చ జరుగుతున్న వేళ భారత్ మెరుపులు మెరిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.